నేను సంక్షేమ పథకాలు భలే పెడుతున్నానని చెప్పి అవన్నీ కూడా డైవర్ట్ చేసి వాటన్నిటిని ఈరోజు ఇస్తున్నాడు. ఆ కార్పొరేషన్స్ అన్నీ మూతపడ్డాయి. ఆ రోజు మనం ఆదరణ పథకం కింద బీసీలకు ఎన్నో రుణాలు ఇచ్చాము. అదేవిధంగా కమ్మరి, కుమ్మ ఇలాంటి వృత్తులు ఉన్న వాళ్ళకి, చెప్పులు వృత్తులు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఏ కులానికైతే ఏ వాళ్ళ యొక్క కుల వృత్తి ఏంటో అలాంటి హెల్ప్ అన్నీ చేసాము. కానీ ఆ రోజు ఇలా కలుపుకొని 3,000 4,000 వస్తుంది బిల్లు. అదన్నీ కూడా అంటే అప్పుడు మనం ఫ్రీగా ఇచ్చినటువంటి వాటిని ఈరోజు ఆయన డబ్బులు గుంజుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, ఓసీలకు కూడా మనం కార్పొరేషన్ పెట్టాము. బాబు గారు వైసీఎస్కి కూడా మనము ఓఎఫ్సీ కింద మనం కూడా ఆ రోజు రుణాలు ఇవ్వటం జరిగింది. అంటే ఓసీలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ అంటే కొంతమంది వైట్ కార్డు వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసాము. కానీ ఈరోజు అవేమీ లేవు. ఆ రోడ్డు మీద ర్యాలీలు చేపించి ఏ విధంగా ఎంతమంది 30 మందిని దాకా పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. గ్రామాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమం తప్ప, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్ తప్ప ఈరోజు ఎంతమందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అలాగే అమ్మఒడి ఎంతమందికి వస్తూ ఉంది. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రతి ఒక్కళ్ళకి నేను మేనమామలా ఉంటాను, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఈరోజు ఏమైపోయింది? 15,000 లేదు, 14,000, లాస్ట్కు 13,000కి వచ్చేసి అది కూడా ఒక్క బిడ్డకే ఇస్తానని చెప్పేసి అబద్ధం చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రశాంతి గారికి, అదేవిధంగా 6 మండలాల మండల పార్టీ అధ్యక్షులకి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారికి, అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షులు సునీత గారికి, మాగుంట కుటుంబం నుంచి చంద్రారెడ్డి గారికి, శశికళ గారికి, రజితారెడ్డి గారికి, క్షత్రియారెడ్డి గారికి, అదేవిధంగా మన మహిళా సర్పంచ్లు మర్చిపోయి మనం నాయకుడు పుట్టినరోజు నాడు మార్కాపురం జరగడపల్లి వెళ్తుంటే చొక్కా ఇప్పాడు. ఆ రోజు అతనికి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి, నేను తెలుగుదేశం వైసీపీ నుంచి నిరసన చెప్తున్నాడు. అధికారాల పార్టీకి ప్రతిపక్ష నిరసన చెప్పాలి, కానీ ప్రతిపక్ష నాయకుడికి నిరసన చెప్పి చొక్కా ఇప్పితే నూతల పాడైన మా మంత్రి చొక్కా చింపి ఓడదీసి లాగేసారని చెప్తే కళ్ళ కట్టినట్టుగా ఇప్పిన చొక్కా అది. ఇటువంటి వ్యక్తి ఒకసారి నియోగం మారుతూ ఉంటాడు. కాలం అంటే అమ్మ 5 సంవత్సరాలు నేను మీకు చేసిన ప్రామిస్లో మళ్ళీ చేయాల్సి వస్తుందంటే, మీ గ్రామంలో జగన్ వల్ల 5 సంవత్సరాలు వెనకపోయారు, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకపోయిందని చెప్తున్నా. నేను పోయి ఆ రోజు చేసినట్టు కమ్యూనిటీ హాల్స్, ఆ రోజు ప్రామిస్ చేసినట్టు కాలువలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రామిస్లే ఈరోజు మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది. కారణం నేను గెలిచాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలేకపోయాడు. అందువల్ల మనం ఇచ్చిన హామీలు అలాగే మిగిలిపోయినాయి. మన నియోజకవర్గం చూడండి 5 సంవత్సరాలు వెనకపోయింది. అదే మన ప్రభుత్వం వచ్చుంటే 5 సంవత్సరాలు ముందుకు పోయేవాళ్ళు పురోగతి. రాష్ట్రంలో వివిధ హోదాల్లో వచ్చినటువంటి మహిళలకు, మనకి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి, పరిశీలకులు స్వాములు గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే, మీకు అధ్యక్షురాలు ప్రసన్న గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య అతిథిగా ఈరోజు మన కార్యక్రమానికి ఒక్క ఫోన్ కాల్ తోటి నేనున్నాను తమ్ముడు అని వచ్చిన ప్రొఫెసర్ జ్యోత్స్న